ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము యెహెజ్కేలు 12వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాము. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును, ఇదే యెహోవా వాక్కు. ఈరోజు దేవుడు చెప్పిన మాట తప్పకుండా చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఏ వాగ్దానం అయితే దేవుడు చేశారో ఆ వాగ్దానాన్ని దేవుడు తప్పకుండా మీ జీవితాల్లో జరిగిస్తారు. ఈ లోకంలో ఉన్న మనుషులు మాట తప్పవచ్చు, కానీ ఆయన మాట తప్పే దేవుడు కాదు. ఆయన నోట నుండి వచ్చిన మాట కార్యాన్ని జరిగిస్తుంది. ఇక ఉదయకాల సమయంలో దేవుడిచ్చిన మాట మీద, వాగ్దానం మీద విశ్వాసం కలిగిన వారుగా ఉంటూ ఆ వాగ్దానం యొక్క ఫలాన్ని పొందుకుని సంతోషభరితమైన జీవితాన్ని జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి, దేవుడు ఏ మాట అయితే సెలవిచ్చారో ఆ మాట దేవుడు మీ జీవితాల్లో జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నువ్వు చెప్పిన మాట తప్పకుండా జరుగుతుందని చెప్పి వాగ్దానం చేశావు. ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. వారు పొందుకున్న మేలులను బట్టి, కార్యాలను బట్టి నిన్ను మహింపరుచుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. బలహీన పరిస్థితులను బిడ్డల్ని దేవా స్వస్థపరచండి. ఈరోజు దేవా వారు ఏదైతే నీకు మొరపెడుతున్నారో సమస్తాన్ని వారికి అనుగ్రహించండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.